ఈ పంతంతో నా మీద గెలవాలి అని వాళ్ల మీదకి వీళ్ల మీదకెళ్ళి గొడవలు పడితే ఏమీ జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకునేది చేస్తాను. నన్నెవరూ కూడా ఆపలేరు. శౌర్య రారా. శౌర్య ఎలా ఉన్నారా? ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శౌర్య ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వదిన నన్ను కొట్టిందన్నయ్య. కొట్టిందా? ఎందుకు? శౌర్య ఎప్పుడు నీగోల నీదేనా? నన్నే అంత మాటంటావా? చెప్పినట్లుగా అన్నయ్య ఆడుతున్నాడని అందరి మీద తన పెత్తనం చూపిస్తుందా? లేకని మాధవ్ వద్దు మాధవ్. తప్పుకో భూమి. నా చెల్లెలి ఒంటి మీద చెయ్యేసేదాకా వచ్చిందంటే ఇంకా చూస్తూ ఊరుకోలేను. మాధవ్ పరిస్థితులు ఇంతవరకు వచ్చిందే అలేఖ్య వల్ల. మనల్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా మన చేత తప్పు చేయించాలని ఆ అలేఖ్య ఇలా చేస్తుంది. తన విషయంలో మనం ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి, కానీ ఆవేశపడి చేయకూడదు. అది కాదు భూమి. వయసు పిల్ల తన మీద చేయి చేసుకుంటుందా? తనకెవరిచ్చారా హక్కు? ఏడుస్తూ ఇంత దూరం వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. లేదులే భూమి, ఒక్కసారి వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్తే గాని మాట విందు. మాధవ్ వద్దని చెప్తున్నాను కదా. అన్నిటికీ ఒక సమయం వస్తుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. శౌర్యని కొట్టింది అంటే నీకంటే ముందు నేనే వెళ్లేదాన్ని. ఆయన ఎందుకు ఆగుతున్నాను?